హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవణరాజ్ అఫీషియల్. మీ నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మేమైతే పూణే రీచ్ అయిపోయామన్నమాట. 28 అవర్స్ జర్నీ తర్వాత ఇంకా పూణే అయితే రీచ్ అయిపోయాము. చాలా సేఫ్గా అయితే వచ్చేసామండి. చాలా టెన్షన్తో అయితే ట్రైన్ ఎక్కాము కదా. ఇంతకు ముందు వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేసేయండి. ఇంకా మేమైతే 2:30 అలా అయిపోయింది రీచ్ అయినప్పటికీ. ఇంకా రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయి పడుకున్నప్పటికీ 3:30 అయిపోయింది. ఇంకా మార్నింగ్ లేచేటప్పటికి 8 అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా టిఫిన్ చేయడానికి అయితే ఇంకా క్యాంటీన్కి వచ్చేసాము. మేము ఉండే రెస్ట్ హౌస్లోనే ఇంకా ఉందన్నమాట క్యాంటీన్. ఆ క్యాంటీన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ లొకేషన్ వచ్చేసి చాలా చాలా బాగుంది. ఇంకా నేనైతే ఇంకా అలా హెడ్ బాత్ అది చేశాను. ట్రైన్ జర్నీలో కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా హెడ్ బాత్ చేసేసి ఇంకా టిఫిన్ ఉంటుందా లేదని చెప్పేసి హడావిడిగా అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడ టిఫిన్ అనేది కొంత టైమింగ్ వరకే ఉంటుంది, 7 to 10 అంట. మేము వచ్చేటప్పటికి 9:30 అలా అయితే అయిపోయింది. ఇంకా ఉంటుందా లేదా స్పీడ్గా ఇంకా బొట్టు ఏం పెట్టుకోలేదు. ఇంకా మా వారైతే అటు నుంచి వచ్చి రెడీ అవుదులే అని చెప్తే ఇంకా నేనైతే వచ్చేసాను. ఇంకా మా పాప అయితే తిన్నది ఏం లేదు కానీ ఇంకా తే అని చెప్పేసి అడిగేసి లాక్కుంది. ఇంకా ఎవరైనా అక్కడ చుట్టుపక్కల కనిపించిన వాళ్ళందరికీ ఇస్తూ ఉంటుంది అనమాట, తీసుకోమని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే మేము పూరి ఆర్డర్ చేసాము. పూరి విత్ బాజీ అంట. చాలా టేస్టీగా అయితే ఉందండి నిజంగా. అసలు మన సైడ్ అయితే ఇలా ఇవ్వరు కదా. 40 రూపీస్కి చాలా బాగా ఇచ్చారు. ఫుల్గా తిన్నామన్నమాట. ఇంకా 4 పూరీస్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చోలే కర్రీ ఒకటి, అలానే ఆవకాయ ఆనియన్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ మా వారైతే వడ ఆర్డర్ చేశారనమాట, సాంబార్ వడ. ఇదైతే నాకు అంతగానం నచ్చలేదు. ఇంకా తినేసాక చక్కగా వచ్చి కూర్చుందామని చెప్పేసి ఇలా వచ్చేసామన్నమాట. ఇక్కడ ఒక చిన్న గార్డెన్లా ఉంది, దాని ఎదురుగా ఇలా చైర్స్ అయితే పెట్టారు. ఇంకా అలా రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఇక్కడికి వచ్చాక నా సబ్స్క్రైబర్స్ అయితే కలిసారండి. ఫుల్ హ్యాపీ అనమాట. వీళ్ళైతే నా వైపు అలా చూస్తూనే ఉన్నారు. మా వారు పాప బయటకైతే వెళ్ళారు షాప్ మళ్ళీ అని చెప్పేసి. ఇంకా నాతో వీళ్ళు మాట్లాడి ఎక్కడో చూసినట్టున్నాము అని చెప్పేసి అడుగుతూనే ఉన్నారు. తీరా చూస్తే ఇంకా మా వారిని ఫేస్ గుర్తుపట్టి మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని చెప్పి అయితే అడిగారు. ఇంకా వీడియోస్ అయితే చూస్తూ ఉంటారంట. వీళ్ళైతే కేరళ నుంచి వచ్చారనమాట. నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయాను అనమాట. ఇంకా ఇంతమంతా రీచ్ అవుతుందా, నా వీడియోస్ ఇంతమందికి వెళ్తుందా అని చెప్పేసి. నెక్స్ట్ అయితే ఇంకా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వెళ్దామని చెప్పేసి రెడీ అయితే అయిపోయాము. ఇంకా నేను పాప మా హస్బెండ్ అయితే ఇంకా రెడీ అయిపోయామన్నమాట. లంచ్ వచ్చేసి చేసేసి రెడీ అయ్యామన్నమాట. నేనైతే తినలేదు, మా వారైతే తిన్నారు. ఆ టైంలో నేను కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియో అయితే షూట్ చేయలేకపోయాను అనమాట. కొంచెం పిల్లలతో ఉన్నప్పుడు అన్ని క్లిప్స్ అయితే షూట్ చేయలేం కదండి, బిజీ షెడ్యూల్ అయితే మనకు కూడా ఉంటుంది. ఇంకా పూణే సిటీ అయితే చూద్దామని చెప్పేసి అలా అయితే బయటకు వచ్చాము. ఇక్కడ ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇంకా పూణే అనేది మన ఇండియాలోనే సెకండ్ ప్లేస్లో ఉందంట ట్రాఫిక్లో. అంత ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఇంకా మొత్తం చూసేసరికి ఎక్కడ చూసినా ఒక ఇంగ్లీష్ వర్డ్ అనేది లేదండి, మొత్తం మరాఠీ హిందీలోనే ఉందన్నమాట. ఎక్కడ చూసినా ఈ బిల్డింగ్స్ కానీ ఏదైనా ఏ ఏరియాకి వచ్చామని చూడ్డానికైనా మొత్తం ఇలానే హిందీలోనే నేమ్స్ అయితే ఉన్నాయి, లేకపోతే మరాఠీలో అయితే రాసున్నారనమాట. మనలాగే ఉందండి, అదే వైజాగ్లోనే ఉంది సిటీ ఆల్మోస్ట్. అంటే చాలా క్లీన్గా నీట్గా ఉంటుందేమో అనుకున్నాను కానీ అంత నీట్గా ఏం లేదు. ఇంకా ఈవినింగ్ అయితే ఇక్కడ ఆలు టిక్కీ కనిపిస్తుందని చెప్పేసి ఏంటా అని చెప్పేసి అడిగితే వాడు చాట్ ప్లేస్ అయితే ఇలా ఇచ్చాడు. నెక్స్ట్ పానీపూరి కూడా తిన్నాను. పానీపూరి అయితే పర్లేదు, కొంచెం స్వీట్ అయితే యాడ్ చేశారు. తర్వాత అయితే ఇలా చాట్ అయితే ఆర్డర్ చేసాము. చాట్ వచ్చేసి 40 రూపీస్ అంట. ఆలు టిక్కీ ఏదో ఇస్తారని చెప్పి చూస్తే ఇట్లా చాట్లో కలిపి ఆలు టిక్కీ ఇచ్చాడు. అస్సలు బాగాలేదన్నమాట. నెక్స్ట్ ఇంకా అలా తినేసాక ఇంకా అలాగా షాప్స్ వైపు అలా తిరుగుతూనే ఉన్నాము. తిరుగుతూ ఉంటే ఇక్కడ ఎక్కడ చూసినా సరే ఫ్లవర్ బొకేస్ కనిపిస్తుంది అనమాట. చాలా చాలా బాగున్నాయి. ఇంకా మన సైడ్ అయితే ఇన్ని వెరైటీస్ అయితే దొరకవు కదండి, ఇంకా స్టేట్స్ బట్టి మారిపోతూనే ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి వచ్చేసి 300, 350 నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నాయన్నమాట. అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇంకా మా వారు అయితే అవన్నీ అడుగుతూ ఉన్నారు, ఒక్కొక్కటి ఎంత ప్రైస్ పడుతుంది అని చెప్పేసి. పాపం ఇంత కష్టపడి మొత్తం ప్యాక్ చేసేసి ఇంకా బొకేట్ లాగా రెడీ చేసి పెడుతున్నారు కానీ అది అసలు సేల్ అవుతాయా లేదా అని చెప్పేసి అసలు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. ఎన్ని డేస్ కొన్ని అయితే సేల్ చేస్తారు, కొన్ని అయితే ఇంక ఉండిపోతాయి కదా, ఇంకా అవుతాయా లేదా అని చెప్పేసి నేనైతే మా వారికి క్వశ్చన్స్ వేసుకునే ఉన్నాను. ఇంత కష్టపడి చేస్తున్నందుకు, అంత కష్టపడి వాళ్ళు తెచ్చుకున్నందుకు సేల్ అవుతుందా లేదా అని. నెక్స్ట్ అయితే కాసేపు అలా బయట తిరిగేసి ఇంకా మా రూమ్కి అయితే వచ్చేసాము. మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి
కాసేపు రూమ్లో అలాగ రెస్ట్ తీసుకొని ఇంకా నైట్ డిన్నర్ టైంకి అయితే ఇంకా మళ్ళీ క్యాంటీన్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చాక ఇంకా మెనూ కార్డ్ చూస్తుంటే మా పాప కూడా ఇంకా చూసేస్తుంది అనమాట, అన్ని పట్టి లాగేస్తూనే ఉన్నది. నిజంగా అండి మేమైతే చాలా లక్కీ అనుకోవచ్చు. కొంతమంది పిల్లలు ఎక్కడ తిరిగినా ఏం చేసినా కొంచెం అల్లరి పెడుతూనే ఉంటారు. మేము తిన్నప్పుడు కానీ బయట తిరిగినప్పుడు కానీ అసలు అల్లరి పెట్టదనమాట, చాలా సైలెంట్గా ఉంటుంది. మేమైతే ఇక్కడ ఫుడ్ వచ్చేసి ఫస్ట్ సూప్తో అయితే స్టార్ట్ చేసాము. మ్యాంచో సూప్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది చికెన్ది. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా ఇదైతే నేను ఆర్డర్ చేస్తానండి. ఇక్కడ కూడా ఇంకా స్టేట్ మారిపోయింది కదా, ఎలా ఉంటుందో అని చెప్పేసి అనుకున్నాము. స్వీట్గా ఎక్కువగా ఉంటుందేమో నార్త్ సైడ్ కదా అని చెప్పేసి. టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. నెక్స్ట్ అయితే మా వారు రోటీ అలానే మొగలాయి చికెన్ కర్రీ అంట. ఇదైతే బాగుంది, పర్లేదు అనిపించింది. ఇంకా అది కూడా తినేసి మంచిగా ఇంకా కాసేపు అలాగా నేను మా వారు అక్కడే టైం స్పెండ్ చేసేసి రూమ్కి అయితే వచ్చేసాము. మేముండే రెస్ట్ హౌస్లోని ఫుడ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి, చాలా తక్కువకు ఉంది బయట కంటే. ఇంక ఇక్కడ ఫుడ్ టేస్ట్ బాగుంది, ఇంకా ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది. సూప్ వచ్చేసి 100 రూపీస్, ఇలా మొగలై చికెన్ కర్రీ 180 రూపీస్, రోటీస్ కూడా ఈచ్ 10 రూపీస్ ఇట్లా అయితే ఉందనమాట. ఫుడ్ అయితే రీజనబుల్ ఉంది. ఇంకా అందుకు మేము ఎక్కడ బయట తిన్నా సాటిస్ఫై అయ్యే వాళ్ళం కాదనమాట. టేస్ట్ కూడా అసలు బాగుండేది కాదు, ఇంత మంచి ఫుడ్ అయితే దొరికేది కాదు. మా లక్ ఏంటో మేముండే రెస్ట్ హౌస్లో మాత్రం ఫుడ్ అయితే అదిరిపోయింది. ఇంకా మా పాప కూడా కాసేపు అలా మాతో పాటు పక్కన కూర్చొని మేమేం తింటుంటే అది తే అని అడుగుతూ చిన్న చిన్న ముక్కలు అయితే తింటుంది, ఇంకా పడేస్తుంది అనమాట. చిన్న వీడియో క్లిప్స్ అయితే షూట్ చేశాను, ఎప్పటికి చూసుకున్న మెమరీస్గా ఉంటాయి కదా. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసేయండి.